అయితే అన్న ఒకటేనండి, 2014 కంటే ముందు దివ్యాంగులకు పెన్షన్ ఎంత అన్న 500 రూపాయలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత 4016 రూపాయలు. అదే విధంగా ఆసరా పెన్షన్ 2014 కంటే ముందు ఎంత 200 రూపాయలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత 2000 రూపాయలు, అంటే 2014 తర్వాత. అదే విధంగా వ్యవసాయ కరెంట్ అప్పుడు ఎంత ఉంటే అన్న జస్ట్ 6 గంటలు వచ్చేది, అది కూడా అప్పుడప్పుడు కటింగ్ కూడా 6 గంటలు. కేసీఆర్ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఏందన్న 24 గంటల కరెంట్ వచ్చింది. అదే విధంగా మీరు అట్లా చూసుకుంటా పోతే కేసీఆర్ గారు రాకముందు అడుగుల శాతము తెలంగాణ రాష్ట్రంలో 14.7% కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24% అయిందన్న. మరి కేసీఆర్ గారు ఏం చేయలేదని చెప్తారు? మున్సిపాలిటీలు ఎన్న కేసీఆర్ గారు రాకముందు 68 మున్సిపాలిటీలు అన్న, కేసీఆర్ వచ్చిన తర్వాత 142 మున్సిపాలిటీలు అన్న. అదే విధంగా కేసీఆర్ రాకముందు మన యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు. కేసీఆర్ గారు దిగేటప్పుడు తలసరి ఆదాయం 3.5 లక్షలు అన్న తలసరి ఆదాయం. ఇట్లా చూసుకుంటా పోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్న కేసీఆర్ రాకముందు 2014 ముందు 5 మెడికల్ కాలేజీలు. కేసీఆర్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ 33 మెడికల్ కాలేజ్, జిల్లాకు మెడికల్ కాలేజ్ అయిందన్న. గురుకులాలు అంటే 298 గురుకులాలన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత గురుకులాలు 1022 గురుకులాలు వచ్చినాయన్న. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు అంటే కేసీఆర్ రాకముందు 0. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కడపలోనే 5 డిగ్రీ కాలేజీలు ఉన్నాయన్న. కానీ అప్పుడు ఎవరు మాట్లాడలే. కేసీఆర్ గారు రాకముందు 0 డిగ్రీ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ వచ్చిన తర్వాత 85 డిగ్రీ కాలేజీలు చేశారన్న. ఎంబీబీఎస్ సీట్లు అంటే కేసీఆర్ రాకముందు 850 అన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ సీట్లు అన్న 4000 ఎంబీబీఎస్ సీట్లు అన్న. ఇట్లా చూసుకుంటా పోతే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు అన్న కేసీఆర్ వచ్చిన తర్వాత రాకముందు 5 అన్న. వచ్చిన తర్వాత 23 చేసిల్లన్న. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 146 ఉన్నాయన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్నైనా 737 అన్న. ఇట్లా చూసుకుంటే ఐటీ ఎగుమతులు అన్న 57,000 కోట్లే ఐటీ ఎగుమతులు ఉండే సంవత్సరానికి రాకముందు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత 2,41,000 అన్న. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే గిరిజనులకు ఎక్కడ కూడా లా కాలేజ్ లేదు తెలంగాణ రాష్ట్రంలో. అది కూడా ఇక్కడ సంగారెడ్డిలోనే గిరిజన లా కాలేజ్. కలెక్టరేట్లు కట్టిండన్న కేసీఆర్, పెన్షన్లు పెంచిండన్న కేసీఆర్. ఇప్పుడు చెప్పిన కదా మీకు డాటా అంతా. ఇదంతా చేయలే, ఉత్తదేనా అన్న ఇదంతా?